మట్టి గణేష్ విగ్రహాలను వాడదాం, పర్యావరణ పరిరక్షణకు చేయూతనిద్దాం. ప్రజలకు పిలుపునిచ్చిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఈ నెల 27న వినాయక చవితి పండుగను పురస్కరించుకుని సోమవారం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా కాలుష్య నియంత్రణ మండలి మరియు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలు మరియు అధికారులందరికీ క్లాత్ బ్యాగులతో సహా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని క్లాత్ బ్యాగ్ తోటి సహా మొత్తం 2500 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీకి ముందుగా మట్టి వినాయక విగ్రహాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సహజ రంగులతోటి తయారు చేసిన మట్టి గణేష్ విగ్రహాలను వాడి వాటిని ప్రోత్సహించాలని, పర్యావరణ పరిరక్షణకు మనవంతు బాధ్యతగా చేతను అందిద్దామని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మట్టి విగ్రహాలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసినటువంటి విగ్రహాలను వాడి నీటి కాలుష్యం, భూమి కాలుష్యం చేయకూడదు. రసాయనికంగా కృత్రిమ రంగులతోటి కూడిన విగ్రహాలను వాడి నిమజ్జనం చేయటం వల్ల నీటి కాలుష్యం అవుతుంది, భూమి సారవంతం తగ్గుతుంది, త్రాగునీటికి ఇబ్బందులు ఏర్పడతాయి. వినాయకుని పండుగను పర్యావరణానికి అనుకూలంగా జరుపుకుందాం. మన చెరువులు, జలవనరులకు నష్టం కలిగించే వ్యర్థ పదార్థాలు వినియోగం తగ్గిద్దాం. చెరువులు, సరస్సులు, జలాశయాలు జీవరాశుల మనుగడ ముఖ్యమని, వాటి సంరక్షణ మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు. ఈరోజు మన నంద్యాల జిల్లా యంత్రాంగం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి సహకారంతో 2500 మట్టి విగ్రహాలను ఈరోజు పీజీఆర్ఎస్ కి వచ్చిన గ్రీవెన్స్ కి ఎవరెవరు వస్తున్నారో వాళ్ళందరికీ, అప్లికెంట్స్ అందరికీ, అలాగే మన నంద్యాల జిల్లా వాసులకి కలెక్టరేట్ దగ్గర నుంచి మనము మట్టి విగ్రహాలని వాళ్ళందరికీ కూడా బహూకరిస్తూ ఉన్నాం. ఇది ముఖ్య కారణం ఏంటి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ను ఉపయోగించొద్దు. అలాగే మట్టి విగ్రహాలు అయితే మనం నిమజ్జనం చేసిన తర్వాత భూమిలోనే కలుస్తాయి, భూమి కాలుష్యం ఏమీ అవ్వదు, నీటి కాలుష్యం జరగదు. అలాగే రంగులను కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు, ఆ రంగుల వల్ల కూడా ఎక్కువ కాలుష్యం జరుగుతుంది. ఎక్కువగా ప్లాస్టిక్ కవర్లు కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. ప్లాస్టిక్ కవర్ల వాడకం బాగా తగ్గాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం ఇంకా అసలు పూర్తిగా మన జిల్లాలో బ్యాన్ అవ్వాలి అన్న ఆలోచనతో జిల్లా యంత్రాంగం కృషి చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు